హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్‌లో మొన్న మీకు ఒక కథ చెప్పాను కదా! ఆ కథని అంటే మధ్యలో ఆపేసాను అది. ఈరోజు మళ్ళీ ఇంకొంచెం చెప్దాం. అంటే ఒక్కరోజుతో అయిపోయే కథ కాదది. ఈరోజు మళ్ళీ కంటిన్యూ చేద్దామని మీ ముందుకొచ్చాను. అయితే మొన్నొచ్చేసి నేను యాపిల్ కాయలు అనుకుంటా చూపించాను మీకు. ఈరోజు ఈ కాయలండి. ఇవి వీటిని మా పిల్లలు గ్రేప్సో, ద్రాక్షో ఏదో అంటారు. ఈ కాయలు ఏం కాయలో నాకు తెలీదు. వాటి పేర్లను చూసుకొని మీరే చదువుకున్నోళ్ళైతే చూసుకొని చదువుకోండి. నాకైతే తెలీదండి. అయితే స్టోరీ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్‌లో నేను ఒక స్టోరీ చెప్తున్నాను కదా! అది మొన్న సగంలో ఆపేసాను. ఈరోజు మళ్ళీ కొంచెం చెప్తాను. సరే సీతారత్నం గారు మనవరాలు పెళ్లి చేసిందని చెప్పాను కదా! అత్తవారింటికి పంపించింది. అయితే సీతారత్నం గారు మనవరాలకి పెళ్లి ఎలా చేసిందంటే చాలా బాగా రంగరంగ వైభోగంగా చక్కగా ఆవిడ పల్లెటూరాళ్ళు కదండీ! అబ్బో! ఆవిడ ఎంత బాగా చేసింది పెళ్ళంటే బంగారం ఇచ్చింది. ఆ బంగారం ఆ అమ్మాయి మనవరాలకి బంగారం పెట్టింది, ఇత్తడి సామాన్లు పెట్టింది, వెండి సామాన్లు పెట్టింది. మరి పెళ్ళికొచ్చిన పెద్దలందరికీ కూడా పట్టు వస్త్రాలు పెట్టడం గానీ, అసలు పెళ్ళి చాలా ఘనంగా చేసింది. మనవరాలకు కూడా చక్కగా ఆ మాత్రంగా డబ్బు పరంగా గానీ, బంగారం గానీ, ఇత్తడి గానీ, ఎండి గానీ అన్నీ గూడా చాలా ఈ బాగా చూసి మనవరాల్ని పెళ్లి చేసి పంపించింది. పల్లెటూరిచ్చింది. పల్లెటూరు పంపించింది. అయితే పెళ్లి చేసి ఆ ఊర్లో వచ్చింది సంబంధం. కొడుకు అడిగాడు, "అమ్మ మన అమ్మాయి కొంచెం అల్లారుముద్దుగా పెరిగింది కదా! ఎందుకు మనం పల్లెటూరు ఇచ్చి పెళ్లి చేయటం" అంటే ఆవిడేమని చెప్పిందంటే సమాధానం, "అయ్యా మీరు ఉద్యోగాలు అనుకుంటా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఎప్పుడన్నా మీకు ఉద్యోగ సెలవులు ఇచ్చినప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి 4 రోజులు ఉండొచ్చు. పల్లెటూరు వాతావరణం బాగుంటుంది. అందుకని నేను పల్లెటూరులో చేస్తున్నాను పెళ్ళి అమ్మాయికి. మీరేం భయపడొద్దు. నేను ఉంటాను కదా! నేను చూసుకుంటాను. నేను కూడా పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్నే కదా!" అని చెప్పింది. సర్ది చెప్పింది. పెళ్లి చేసినప్పుడు కట్న కానుకలేంటి, మంచి చెడ్డలు, ఆ గురి తగులు బాగా చూసింది మనవరాల్ని. బంగారం, వెండి ఇయన్నీ బాగా ఇచ్చింది, పెళ్లి చేసింది. సరే మనవరాలు అత్తగారింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళ పాటు బాగానే ఉంది మనవరాలు. బాగానే ఉంది. ఆ రోజుల్లో ఏంటంటే చిన్నపిల్లప్పుడు పెళ్లి చేసేసేవాళ్ళు. మనవరాలకి పెళ్లి చేసే వయసు వచ్చేటప్పటికి ఎన్నో సంవత్సరాలు లేవు, 14 సంవత్సరాల్లో ఏమో చిన్నదే వయసుకి. చేసింది. మనవరాలు కొన్నాళ్ళ పాటు బాగానే ఉంది మనవరాలు. ఈ మా సీతారత్నం గారు కూడా వెళ్తుంది, వస్తుంది, చూసుకుంటుంది పిల్లని బాగుంది. అయితే ఈవిడ కొన్నాళ్ళ తర్వాత నీళ్ళోసుకుంది. ఎవరు మనవరాలు. నీళ్ళోసుకుంటే చిన్న వయసులో అప్పట్లో చిన్న వయసులో నీళ్ళోసుకున్నారు, పిల్లలు వద్దు అన్న ఆలోచనలు ఉండేవి కాదు. నీళ్ళోసుకుంది, కంటదిలే పిల్లల్ని. పిల్లలు ఎంతమంది ఉంటే అప్పట్లో అంటండి ఏమనేటివంట డబ్బు ఎంత ఉందని ఎవరిని అడిగేవాళ్ళు కదంట. మీకు పిల్లలు ఎంతమంది అని మాత్రమే అడిగేవాళ్ళంట. అట్లా సీతారత్నం గారికి అదొక ఇది మూర్ఖత్వం అనుకుంటారో మరి ఏమో కానీ తెలియదు. పిల్లలు ఎక్కువ మంది ఉంటే అదొక సంతోషంగా ఆ మనిషిని చూస్తారనే ఒక ఆలోచన ఆవిడకి. నీలోసుకుంద మనవరాలంటే అబ్బో ఇక ఆవిడకి పట్ట పగ్గాలు లేవు. కానీ ఇప్పుడు ఈ సీతారత్నం గారు మనవరాలు ఆవిడ పేరు మీకు చెప్పలేదు కదా నేను. పేరు భాగ్యలక్ష్మి. సరే భాగ్యలక్ష్మి భర్త పెళ్ళైతే చేసుకున్నాడు. కానీ ఆళ్ళకి పల్లెటూరు కాబట్టి పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ ఉండయి. అతను పని చేస్తాడా, మంచోడా, చెడ్డాడా అసలు ఏమి కూడా ఈ సీతారత్నం గారికి పట్టలేదు. ఆవిడ ఆరా తీయలేదు. ఎందుకంటే ఆ కుటుంబ నేపథ్యం మంచిది అని ఒక్కటి మాత్రమే ఆవిడ ఆలోచించింది తప్ప అతను ఎలాంటి వాడు, పిల్లలు బాగా చూసుకుంటాడా, చదువుకున్నాడా, చదువు పని అసలు లేదు, అక్షర జ్ఞానం లేదు, లేదు పని చేస్తాడా, పిల్లలు బాగా చూసుకుంటాడా, లేదంటే మూర్ఖుడా, మంచోడా, చెడ్డోడా, తెలివిగల ఏమీ ఆలోచించలే. కానీ మనవరాలనిచ్చి అది పల్లెటూరు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ కుటుంబ నేపథ్యం మంచిది అని పెళ్ళైతే చేసేసింది. గబగబా పెళ్లి చేసేసింది, అన్నీ ఇచ్చేసింది. మనవరాలు కూడా చక్కగా గబగబా నీళ్ళోసుకుంది. సరే ఆవిడ నీళ్ళోసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, ఆ మనవరాలు భాగ్యలక్ష్మి భర్త ఆవిడని ఎలా చూసుకున్నాడు అనేది మీకు నెక్స్ట్ మళ్ళీ వివరిస్తానండి. అంటే ఆవిడ బాగా చూసుకున్నాడా, ఇబ్బందులు పెట్టాడా, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ నేను ఏదన్నా పెట్టి అంటే భోంచేస్తాను, లేదంటే ఏదన్నా కూర చూపిస్తాను. మళ్ళీ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ స్టోరీని కంటిన్యూ చేస్తాను. ఈ రోజుకి ఇక ఆపేస్తానండి వీడియో. రేపు మళ్ళీ ఇంకొక ఇదే స్టోరీని కంటిన్యూ చేసుకుంటూ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లోనండి చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైకులు కొట్టట్లేదు.
ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకెంతో ఉపయోగపడుద్ది. మీరు లైకులు కొడితే అది ఇంకొంతమందికి నా స్టోరీ వెళ్తుంది కదా, వాళ్ళు కూడా వింటారు చూస్తారు కదా. అందుకని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. లైక్ కొడితే అదేం పెద్ద పని కాదు కదా. ప్లీజ్ అండి, మీరు చాలా రిక్వెస్ట్గా ఇంట్రెస్ట్తో చెప్తున్నా. అందుకని మీరు ఏం చేస్తారంటే లైక్ కొట్టండి. మా ఛానల్లో వచ్చే ప్రతి ఎపిసోడ్ అయినా సరే చాలా బాగుంటుంది కదా. నిన్నటి వరకు కూరలు చేశాను, ఈరోజు స్టోరీ చెప్తున్నాను. మీరు చక్కగా లైక్ కొట్టండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లైకులు కొట్టడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది. అందుకని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.